హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మొత్తానికి నాన్ వేసిన మౌనం వీరిండు అనుకోవచ్చు. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, నాన్ వేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే పెద్ద పెద్ద తిమింగిలాలందరినీ మింగిండు. కానీ ఈ క్రాంతి వ్లాగర్ని ఎందుకు వదిలేసిండు? ఈ క్వశ్చన్ నాకే కాదు, రెండు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ డౌట్ వచ్చింది. నేను అన్న అంటాను. యూట్యూబ్లో నాకు బెస్ట్ ఫ్రెండ్ హైదరాబాద్లో కూడా కలిసాను 2020లో. డే టు టైం చూసుకోవచ్చు. చాలా మంది నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్లో కింద వీడియోస్లో నువ్వు క్రాంతి వ్లాగర్ని ఎందుకు బెట్టింగ్ యాప్ మీద ఎక్స్పోజ్ చేయట్లేదు, ఎందుకు నువ్వు వీడియో వేయట్లేదు, క్రాంతి వ్లాగర్ మీద ఎందుకు వీడియో వేయట్లేదు అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు. ఎన్ని మంది మెసేజ్ పెట్టారో తెలుసా? మీ అన్న క్రాంతాన్ని మళ్ళీ వీడియోలు చేశారు, మళ్ళీ వీడియోలు చేయి. ఇంకా నేను చేయదలుచుకోలేదు. అదే కర్మ అనేది ఉంటే కర్మ చూసుకుంటుంది అని చెప్పి నేను ఆ రోజు ఎన్నో మంది సబ్స్క్రైబర్స్, ఎన్నో మంది యూట్యూబర్లు కూడా మెసేజ్ పెట్టారు, చూడు క్రాంతి మళ్ళీ వీడియోలు మళ్ళీ బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు అని. ఇంకా ఎలా అయింది అంటే పరిస్థితి, చాలా మంది వీడియోస్ కూడా చేశారు. కొంతమంది చిన్న చిన్న యూట్యూబర్స్ నాన్ వేసిన క్రిస్టియన్, క్రాంతి వ్లాగర్ కూడా క్రిస్టియన్ కాబట్టి క్రాంతి వ్లాగర్ మీద వీడియో వేయట్లేదు అని చెప్పేసి చాలా మంది నాన్ వేషనాన్ని కింద కామెంట్స్ లో తిడుతున్నారు. ఇప్పుడు చెయ్యాలా వద్దా ఏం చేస్తున్నారు అందరూ కింద కామెంట్లు, క్రాంతి ఎంత పెద్ద చేపను ఎలా వదిలేసావు నిజంగా అంటుంటే ఏం చెప్తాను చెప్పు, సమాధానం ఏం చెప్తాం? ఒకడేమో వీడియోయే చేసేసారు, నువ్వు క్రిస్టియన్ అట, నేను క్రిస్టియన్. నాన్ వేసిన చూసుకుంటే ఇమ్రాన్, భయ్యా సన్నీ యాదవ్, పల్లవి ప్రశాంత్, దీప్తి సునైనా, షణ్ముఖ్, టేస్టీ తేజ, ఇలా చాలా మందిని ఇమ్రాన్, ఇలా చాలా మందిని, విఆర్ రాజా ఫ్యాక్ట్స్, ఇలా చాలా మందిని ఎక్స్పోజ్ చేసిండు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో వేసి వాళ్ళందరినీ, ఆయనని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ అక్కల్ని అందరిని తిట్టిండు. కానీ డైలీ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అయితే చేస్తాడు క్రాంతి వ్లాగర్. నేను కూడా క్రాంతి వ్లాగర్ ఫ్యాన్నే. క్రాంతి వ్లాగర్ వాయిస్ కి చాలా పెద్ద ఫ్యాన్. వీడియోస్ ప్రతి వీడియో పెట్టగానే చూస్తాను క్రాంతి వ్లాగర్ గా. కానీ ఇప్పుడు నాన్ వేసిన బెట్టింగ్ యాప్స్ లో ఎవరైతే చేస్తారో వాళ్ళని నరకడం మొదలు పెట్టే మరి క్రాంతి వ్లాగర్ ఎందుకు వదిలేసాడు? సో దానికోసం చాలా మంది కామెంట్స్ చేస్తుంటే మొత్తానికి నాన్ వేసిన అయితే ఫుల్ వీడియో పెట్టేశాడు క్రాంతి వ్లాగర్ మీద. అది కూడా ఆడియన్స్ ప్రెషర్ వల్ల, అంటే ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో నాన్ వేసిన ఫ్యాన్స్ అనేస్తే నాకు నిజంగా నీకు చేతి మొక్కాలి. ఎందుకంటే నీ మీద వీడియో చేయాల్సిన రోజు రాకూడదు. అది ఆ రోజు ఇప్పుడు వీడియో చేస్తున్నాను కానీ మనస్ఫూర్తిగా చేయట్లేదు. ఇది చేయకూడదని అనుకున్నాను, ఈ రోజు రాకూడదని అనుకున్నాను, వచ్చేసిందే. వాళ్ళ ప్రెజర్ వల్లనే అయితే మనకి క్రాంతి వ్లాగర్ వీడియో అయితే పెట్టాడు. ఆ వీడియోలో అంటే ఎట్లా ఉంది అంటే పరిస్థితి, నాన్ వేసి నాకు ఇష్టం లేదు ఆ వీడియో చేయడం. ఎందుకంటే అన్న అని పిలిచేవాడు, అన్న అని క్రాంతి వ్లాగర్తో కొలాబరేషన్ ఉండడం. ఎందుకంటే వీళ్ళు ఫ్రెండ్స్ కదా, మరి అది ఏ రకం ఫ్రెండ్షిప్? ఈ నాన్ వేసిన అలెక్యా చిట్టి పికిస్ వాళ్ళకి ఫ్రెండ్షిప్తో ఉంటాడు, క్లోజ్గా ఉంటాడు, క్రాంతి వ్లాగర్కి క్లోజ్గా ఉంటాడు. ఎందుకు క్లోజ్గా ఉంటాడో అది మీకే తెలుసు, నాకైతే తెలియదు. నాన్ వేసిన క్రాంతి వ్లాగర్ మీద వీడియో చేయడానికి ఫిక్స్ అయిపోయాడు, ఎందుకంటే ఆడియన్స్ ప్రెషర్ వల్ల. సో క్రాంతి వ్లాగర్కి ఈ విషయం తెలిసి ఒక ఆడియో కూడా పంపాడు నాన్ వేసినాకి, అన్న చేయకండి వీడియో, మా అమ్మ చనిపోయి ఉంది అని కూడా. కానీ ఇక ప్రెషర్ తట్టుకోలేము, ఎందుకంటే నాన్ వేసిన ఇక్కడ బ్యాడ్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ తెలిసింది, చిన్న వీడియోస్ చేస్తున్నారు, నువ్వు క్రిస్టియన్ ఆయన క్రిస్టియన్ కాబట్టి మీరు వీడియోలు చేయట్లేదు అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ ప్రెషర్కి తట్టుకోలేక నాన్ వేసిన అయితే ఒక పడుండండి రా అన్నట్టు, అంటే ఫ్యాన్స్కి చేసాను పో, వీడియో చేశాను పో అన్నట్టు ఒక వీడియో అయితే చేశాడు. మరి ఇమ్రాన్కి ఉన్నప్పుడు, భయ్యా సన్నీ యాదవ్ ఉన్నప్పుడు, విఆర్ రాజాని తిట్టినప్పుడు ఏ లెవెల్లో తిట్టిండో ఆ గొంతు మూగపోయింది. ఇప్పుడైతే నాన్ వేసిన గొంతు, అప్పుడు ఈ లెవెల్లో ఉంటే పిచ్చి ఇప్పుడు ఈ లెవెల్లో ఉంది. ఎందుకు ఆ పిచ్చి తగ్గిపోయింది? మా వాళ్ళైనా కూడా వదలను అన్నట్టు ఒక చిన్న డైలాగులు కొట్టి మనోడైతే క్రాంతి వ్లాగర్ మీద వీడియో చేశాడు. అంటే 2024లో క్రాంతి వ్లాగర్ అన్న వీడియోలు ఆపేస్తాను అన్నాడు. కానీ మరి డబ్బు పిచ్చి వల్లనో, సో డబ్బు ఎవరికైనా అత్యాశ చూపుతుంది, సో ఆ పిచ్చి వల్లనో ఆయన ఆపలేదు, వీడియోలు చేసుకుంటూనే వచ్చాడు. ఇది మొత్తానికి నాన్ వేషన్ అయితే వీడియో చేశాడు. కానీ నాన్ వేషన్లో నచ్చింది ఏంటంటే ఆయనకి దగ్గరున్న వాళ్ళు, ఆయనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర ఒక రకంగా ఉంటాడు, ఆయనకి నచ్చని వాళ్ళు, ఆయన పర్సనల్గా గ్రస్ పెట్టుకున్న వాళ్ళ దగ్గర ఒక రకంగా ఉంటాడు. ఇది చాలా మంది నాన్ వేషన్లో ఇప్పుడు గమనిస్తున్నారు. అసలు ఎందుకు ఇంత తేడా అయింది, ఇంత డిఫరెన్స్ అయింది అంటే, ఇప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని ఊచకొత్త కొయ్యాలి అనుకున్నావు, ఎవరైతే వాళ్ళని జైలుకు పంపించాలనుకున్నావు, మరి అలాంటి పంపించాలి అనుకున్నప్పుడు నువ్వు అందరినీ ఒకటే దాటి మీద, అందరినీ ఒకటే లెవెల్లో నువ్వు వీడియో చేసుకుంటూ రావాలి, అందరినీ టార్గెట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు విఆర్ రాజా వీడియో ఫస్ట్ ఎందుకు చేసినావు? ఇంత గ్యాప్ తర్వాత ఎందుకు క్రాంతి వ్లాగర్ వీడియో చేసావు? ఎందుకు క్రాంతి వ్లాగర్ అంటే నీ ఫ్రెండ్షిప్ గురించి నువ్వే చెప్పుకున్నావు, మీ ఇద్దరం ఫ్రెండ్స్, మా అన్న అని పిలిచేవాడిని, ఆడియోలు మాట్లాడుకున్నాం, చాటింగ్ చేసుకున్నాం. అలాగే అలైక్యా చిట్టి పికల్స్ టైంలో కూడా అలైక్యా చిట్టి పికల్స్ ఆడియోలు చేయడం, అంటే నీకు క్లోజ్ ఉంటేనేమో వాళ్ళని తక్కువ, అంటే వాళ్ళని లైట్గా చేసి వదిలేస్తావు, అది కూడా ఆన్ ఆడియన్స్ ప్రెషర్. కానీ నువ్వు ఎవరినైతే టార్గెట్ చేస్తావో, వీళ్ళ లైఫ్ నాశనం చేద్దాం అనుకుంటావు, వాళ్ళని సౌదీ, దుబాయ్ పంపిస్తావు. ఇది మొత్తానికి నాన్ వేసిన వన్ సైడెడ్గా ఉన్నాడంటే నాకు అర్థమైంది. అసలు మరి ఇప్పుడు చేసిన వీడియోలో క్రాంతి వ్లాగర్ ఇప్పటి వరకు చేసిన ప్రతి వీడియోలో అందరినీ, పేరెంట్స్ని, అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని అందరిని తిట్టాడు. క్రాంతి వ్లాగర్ని ఎందుకు అన్న చేశానన్న వీడియో
నీ వీడియో చేయాల్సి వచ్చిందన్న ఆ ఆడియన్స్ ప్రెజర్ అన్న అని చెప్పేసి ఎందుకంటున్నావు తిట్టొచ్చు కదా ఇప్పుడు నువ్వు నీ నోరే మంచిది కాదు, నీ నోరు మంచిది కాదు కానప్పుడు అందరిని తిట్టినోడివి క్రాంతి వ్లాగర్ని ఎందుకు తిట్టలేకపోతున్నావు? క్రాంతి వ్లాగర్తో నీకున్న కొలాబరేషన్ ఇప్పుడు బెట్టింగ్ యాప్ యాక్చువల్గా విఆర్ రాజా క్రాంతి వ్లాగర్ వీళ్ళ వీడియోలనే చూసే ఎక్కువ మంది బెట్టింగ్కి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇమ్రాన్ బయాసన్ యాదవ్ వాళ్ళు ఎక్కడ తిరుగుతూ ఉంటారు, వాళ్ళ మాటలు కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. కానీ క్రాంతి వ్లాగర్ విఆర్ రాజా వీళ్ళు ఏంటంటే ఫ్యాక్ట్స్ చెప్తారు. ఫ్యాక్ట్స్ చెప్పినప్పుడు జనాలు చాలా అట్రాక్ట్ అవుతారు. వీళ్ళు ఖచ్చితంగా నిజాలే చెప్తారు అని చెప్పేసి ఒకటి అనుకొని వీళ్ళ వీడియోలు చేసుకొని వీడియోలో ఉన్న బెట్టింగ్ యాప్స్ ఖచ్చితంగా ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంది. వీళ్ళని నువ్వు ఏ రేంజ్లో వేసుకోవాలి? సరే విఆర్ రాజా వేసుకున్నావు ఎందుకంటే ఆయన హిందూ కాబట్టి. నువ్వు క్రాంతి వ్లాగర్ని ఏ రేంజ్లో వేసుకోవాలి? కానీ క్రాంతి వ్లాగర్ని నువ్వు వేసుకున్న విధానం ఉందా అసలు? ఆ వీడియోలో ఏదో రిక్వెస్టింగ్గా సారీ అన్న చేయమంటారు అన్న చేస్తున్నా అందుకే చేస్తున్నా అన్న వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక చేస్తున్నా అన్న అన్నట్టు నువ్వు చేస్తున్నావు. సరే అర్థమైపోయింది, నీది కూడా క్లారిటీ వచ్చేసింది మాకు. నువ్వు ఏ రేంజ్లో ఎలా లెవెల్స్ని మార్చుతున్నావో, ఏ డెసిబల్స్ మార్చుతున్నావో అర్థమైంది. ఓకే, క్లారిటీ వచ్చింది. మా ఆడియన్స్కి అయితే, తెలుగు ప్రజలకి అయితే క్లారిటీ వచ్చింది. నా అన్వేషణ పర్సనల్ గర్ల్స్తో ఉంటే ఒక విధంగా చేస్తాడు, లేకపోతే మనోళ్ళు అనుకుంటే ఒక విధంగా వీడియో చేస్తాడు అని అయితే అర్థమైంది. అది